చంద్రబాబు ఒక డర్టీ పొలిటీషియన్, ఈ రాష్ట్రానికి పట్టిన శని అని ఆర్కే రోజా గారు కామెంట్ చేయడం జరిగింది. రోజు ఈ రోజా ఏంటంటే స్థాయి మరిచిపోయి, గౌరవం, వయసులో పెద్దవాళ్ళు అనేది కూడా మరిచిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. రోజా గారు, మీకు ఎన్ని సందర్భాల్లో చెప్పాలి? మీరు మాట్లాడాల్సింది దేని గురించి? మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడాలి, మీ శాఖలో జరుగుతున్న పురోగతి గురించి మాట్లాడాలి. వీటి గురించి మాట్లాడకుండా నేను చంద్రబాబు నాయుడిని డర్టీ పొలిటీషియన్ అంటే నువ్వు డర్టీ పొలిటీషియన్. ఇప్పుడు వరకు ఎన్ని పార్టీలు మారావు? ఏ రాజకీయ నాయకుడికి ఏ విధంగా పదవిలో ఉండేటప్పుడు ఏ విధంగా ఎత్తావు? తన పదవి పోయిన తర్వాత ఏ విధంగా విమర్శించావు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అది నీ చరిత్ర. నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది రోజా గారు. మీరు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా పనికిమాలిన మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీకు తగిన రోజు తగిన విధంగా బుద్ధి చెప్తారు. దేవుడు లాంటి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించి ఆయన మానసిక క్షోభకు గురి చేసి చంపారని కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడద్దమ్మా రోజమ్మ. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయింది 1996. నువ్వు తెలుగుదేశం పార్టీలో 2004, 2009లో 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు. ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా ఈ విషయము? ఎన్టీ రామారావు పైన చెప్పులేపించిన నీచుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలుసుకో. ఆ రోజు పివి నరసింహారావు సభలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పివి గారు ప్రధానిగా ఉండేటప్పుడు పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ ప్రధాని, ఆర్థిక సంస్కరణలు చేసిన ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు సభలో తన పదవి కోసం చెప్పులేపించిన నీచుడు ఎవరంటే ఆనాటి తరం యువత ఎవరైనా చెప్తారు. అది తెలుసుకో. రాష్ట్రంలో ఆ రోజు హైదరాబాద్ లో మత కల్లోహాలు రెచ్చగొట్టి తన పదవి కోసం ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిన నీచుడు ఎవరో ఆనాటి తరాన్ని అడిగితే చెప్తారు. రోజమ్మ, తెలుసుకో. నీకు తెలియకపోతే ఆనాడు ఉన్న శాసనసభ్యులను ఎవరు అడిగినా చెప్తారు. పదవి కోసం ఆనాడు మత కల్లోహాలు రెచ్చగొట్టింది ఎవరో, అదేవిధంగా దేశం గర్వించదగ్గ ప్రధాని పివి గారి సభలో చెప్పులేపించింది ఎవరో ఆనాటి తరంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు తెలియదు, నువ్వేది చెప్తే అది నమ్ముతారనుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడద్దు. హుందాగా మాట్లాడడం నేర్చుకో, గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. వైఎస్ రాజశేఖర రెడ్డి నా మంచి ఫ్రెండ్ అని చెప్పుకునే చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఎంతగానో ఆయన దూషించి నీ నవ్వుక ఉండనివ్వను అని నెక్స్ట్ రోజు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని కూడా కామెంట్ చేయడం జరిగింది. అదే స్థాయి లేని మాటలని ఎందుకంటామంటే రోజా గారిని, అదే రాజశేఖర్ రెడ్డి గారు తిరుమల 7 కొండలు కాదు అని తిరుమల కొండల్ని గురించి మాట్లాడింది అవాస్తవం మా రోజమ్మ. దాని గురించి మాట్లాడు. ఇంకొకటి, ఇదే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపున నువ్వెందుకు పుట్టావు అనే విధంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ చూడు. రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నోసార్లు నోరు జారినా చంద్రబాబు నాయుడు గారు తన స్నేహితుడిని గౌరవించాడు. తాను చనిపోయిన తర్వాత తనకి ఏ విధమైన గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చాడు. అదేవిధంగా ఏ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులుగా చూశాడు కానీ వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇంకా అలాంటి ఆలోచన మీ నాయకుడికి, ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి గారు కొనింది. ఆ విధంగా ఎంతో మందిని ఆ రోజు పరిటాల రవి గారికి హత్య చేయించింది ఎవరమ్మా? దాంట్లో ఎవరు దోషులు? దాని గురించిది. ఇంకా ఎన్నో మత కల్లోహాలు ఇవన్నీ రెచ్చగొట్టిన చరిత్ర మీ నాయకుడిది. అది తెలుసుకు. ఇంకొకటి, నువ్వు కూడా అన్నావు కదా రాజశేఖర్ రెడ్డిని లోడ తీసి కొడతా అని. ఈ రోజు అదే రాజశేఖర్ రెడ్డి కొడుకు పార్టీలోకి ఎలా వెళ్ళావమ్మా సిగ్గు లేకుండా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. అది తెలుసుకో. ఇంకా చాలా విషయాలున్నాయి. హద్దు మీరి మాట్లాడద్దు. గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. మీరు మాట్లాడాల్సిందేంటి? మాట్లాడాల్సిందే మాట్లాడకుండా ఏది పడితే అది నేను చెప్పిందే నిజం అనుకుంటారు జనాలు. అనుకుంటే అది నీ యొక్క నైతికతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే నువ్వు చెప్తూ ఉన్నావు చెప్పులేపిచ్చారని. నువ్వు చెప్పులేపిచ్చారంటే నాకేది గుర్తొస్తుందంటే దేశం గర్వించదగ్గ ప్రధాని పివి నరసింహారావు సభలో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సభలో చెప్పులేపించిన వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. వెన్నుపోటు అంటే తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వెన్నుపోటు పడిచి సొంతంగా పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తున్నారు. ఇంకా నువ్వు రెచ్చగొడుతున్నారంటే ఆ రోజు పదవి కోసం మత కల్లోహాలు రెచ్చగొట్టి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసిన ఆ రోజు ఉన్న వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ భూమి మీదే లేకుండా చేసి 2004 నుంచి 2009 వరకు ఏ వ్యక్తి చేశాడో ఆ వ్యక్తి గుర్తుకొస్తున్నాడు నువ్వు చెప్తూ ఉంటే. నిజాలు ఎవ్వరు తుడపలేరమ్మా. నువ్వు ఈరోజు ఏదో నీ నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకుంటా అంటే ఎవ్వరు ఊరుకునే పరిస్థితి లేరు. నువ్వు మాట్లాడాల్సింది ఏంటో కరెక్ట్గా గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడాల్సింది నీ నియోజకవర్గ అభివృద్ధి. నీ నియోజకవర్గంలో
5 మండలాలు 2 మున్సిపాలిటీలు ఏ విధంగా అభివృద్ధి చేశావు, ఆ అభివృద్ధి గురించి చర్చకు రా. శ్వేతపత్రం రిలీజ్ చేయి. నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా నువ్వేం బీకావో నీ నియోజకవర్గానికి చెప్పు. మంత్రిగా ఉన్నావు కదా, ఏపీఐసి చైర్మన్ గా ఉన్నావు కదా, ఏపీఐసి చైర్మన్ గా ఏ కంపెనీలు తీసుకొని వచ్చావు నీ నగిరి నియోజకవర్గానికి, దాని గురించి చర్చకు రా. అదే విధంగా నువ్వు క్రీడా శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా నగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసావు దాని గురించి చర్చకు రా. రాష్ట్రంలో నువ్వు ఒక మంత్రిగా ఏం చేశావు, ఒకప్పుడు ఏపీఐసి చైర్మన్ గా ఎన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చావు, దీని గురించి చర్చకు రా. ప్రజలు హర్షిస్తారు. లేదు నోటుకొచ్చింది ఈ విధంగా దట్టి పొలిటిక్స్ ఇలాంటి మాటలు మాట్లాడతా అంటే నీ క్యారెక్టర్ ఏంటో చెప్తా ఉన్నారు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి గౌరవంగా మాట్లాడడం, ఆడదానివి సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయి, అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడతా అంటే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. అది గుర్తుపెట్టుకోండి రోజా గారు. కేవలం అధికార దాహం తప్పితే ప్రజలన్నా ప్రజా సమస్యలన్నా ఏమాత్రం చిత్తశుద్ధి లేని నాయకుడు చంద్రబాబు అని మరో కామెంట్ చేయడం జరిగింది. అధికార దాహం ఎవరికో తెలుసు. తండ్రి చనిపోయి ఉంటే తండ్రి శవం పక్కన పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని సంతకాలు సేకరించిన వ్యక్తి ఎవరో రాష్ట్రం మొత్తం చూశారు. ఇంకొకటి, తండ్రి కనబడకపోయి ఉంటే కనీసం తండ్రిని చూడడానికి కూడా వెళ్లకుండా ఎక్కడో ఢిల్లీలోనో కలకత్తాలోనో ఎందుకు కూర్చో ఉన్నాడో దాని గురించి చర్చకు రా. అవుటి గురించి మాట్లాడకుండా ఈరోజు నేను ఏది మాట్లాడినా చెల్లుతుందని చెప్పి ఏది పడితే అది అధికార దాహంతో పాదయాత్ర చేసి ప్రజలను అందరూ నమ్మించి వాళ్ళని ఈరోజు నట్టేట ముంచాడు మీ నాయకుడు. అధికార దాహంతో ఈరోజు 1000 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని దోచుకొని దాన్ని రౌడీలకు పంచిపెట్టి రౌడీజం చేపిస్తున్నాడు అధికార దాహంతో మీ నాయకుడు. అది తెలుసుకో అమ్మా రోజమ్మ. అధికార దాహం మీ నాయకుడికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు కానీ అధికారం కోసం కొట్లాడాల, ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం కొట్లాడాడు. ఆ రోజు 2004 నుంచి 2014 వరకు అవ్వచ్చు, ఈ రోజు 2019 నుంచి 2024 వరకు అవ్వచ్చు. ప్రజాక్షేమం కోసమే ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల క్షేమం కోసం పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది తెలుసుకోండి రోజా గారు. కొన్నిసార్లు రాహుల్ గాంధీ కాలు పట్టుకుంటే కొన్నిసార్లు మోదీ గారి కాలు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాకి చంద్రబాబు సోపేస్తున్నాడని మరో కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, నోరు అదుపులో పెట్టుకో అని నీకు ఎన్నో సందర్భాల్లో ప్రజలు చెబుతూనే ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, మోడీ కాళ్ళు పట్టుకునింది ఎవరో సాక్షాత్ లైవ్ ఫుటేజ్ లో మొత్తం చూశారు. అమిత్ షా కాళ్ళు నెలకొకసారి పోతూ పట్టుకుంటూ ఉండదు ఎవరో దేశం మొత్తం చూస్తూ ఉంది. ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకునింది ఎవరో దేశం మొత్తం చూసి. ఇది నేను చెప్పడం కాదు, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావడానికి కారణం, ఆ రోజు నా వదిన భారతమ్మ, నా భర్త అనిల్ ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందని. దీన్ని బట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు కాళ్ళు ఎలా పట్టుకున్నారో ఈ రోజు మోడీ గారిది కావచ్చు, అమిత్ షా గారిది కావచ్చు, ఢిల్లీలో ఉండే పెద్దలు కాళ్ళు ఏ విధంగా పట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నావు అవి తెలుసుకో. నువ్వు సోర్స్ లేకుండా మాట్లాడద్దండి రోజా గారు. దేవుణ్ణి నోరిచ్చాడు కదా అని చెప్పి నోరుతో ఈ నోరేసుకొని నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందంటే జనాలు ఎవ్వరు చూస్తూ ఊరుకోరు రోజా గారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ దేవుని నమ్ముతూ ప్రజల్ని నమ్ముకున్నాడు కాబట్టి సీఎం అయిన మొదటి రోజు నుంచే ప్రతి హామీని నెరవేరుస్తూ ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 సీఎం గా జగన్ గారు ఉన్నారని మరో కామెంట్. ఆ మాట అనడానికి ఎవరంత ముందు చెప్తే నవ్వుతారమ్మా రోజమ్మ. ఏంటో తెలుసా, అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఈ విధంగా నమ్మారా? ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నావమ్మా రోజమ్మ? వాడు గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క హామీ కూడా నెరవేర్చలా. పాదయాత్రలో ఎన్ని హామీలు ఇచ్చాడు? కిలోమీటర్కి ఒక హామీ లెక్కనిచ్చుకుంటూ పోయాడు కదా. 730కి పైగా హామీలు ఇచ్చాడు కదా మీ నాయకుడు. 730కి పైగా జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి మళ్ళీ నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాలు కూడా చేయకుండా ప్రజలకు అందరికీ నవరంధ్రాలు మూసుకొని పోయేలా చేశాడమ్మా మీ నాయకుడు. నకిలీ రత్నాలు తీసుకొని వచ్చాడు, ఒక్క హామీ నెరవేర్చలా. నువ్వు చూసుకో. ఏంటి మద్యపాన నిషేధం అడిగా, ఆ రోజు నువ్వు కూడా చెప్పావు కదా 2024 ఎన్నికలకు మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతామని. ఈ రోజు మద్యపాన నిషేధం చేయలేదు కదా. సిగ్గు లేకుండా ఈ రోజు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతూ ఉన్నారు? తగ్గించండి అమ్మా, తగ్గించండి. అలాంటి మాటలు కాస్త తగ్గించండి. మద్యపాన నిషేధం చేయలా, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయలా, జలయజ్ఞం పేరిట అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులో కమిషన్ల కోసం వచ్చి పోలవరాన్ని పండబెట్టాడు. ఇది మీ నాయకుడి చరిత్ర. ఇంకా తీసుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నిస్సిగ్గుగా ప్రజల దగ్గరకు వచ్చి నేను 90% నెరవేర్చా అని చెప్పుకుంటున్నాడంటే మీ నాయకుడి క్రెడిబిలిటీ ఏంటో రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. మీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఎవడెన్ని హామీలు నెరవేర్చాడో తేలిపోతుంది. 730కి పైగా హామీలు ఇచ్చి ఈ రోజు మేము అన్ని 99% నెరవేర్చారంటారా? ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారమ్మా అబద్ధాలు కూడా. 99% అంటే ఏంటి? 730 హామీల్లో మీరు 690 నెరవేర్చారా? తెలుసుకో. నువ్వు ఈరోజు నవరత్నాల్లో కూడా
అన్ని నకిలీ రత్నాలు అయిపోయాయి. నీకు నిస్సిగ్గుగా మీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎవడేంటో తేలిపోతుంది, ఎన్ని హామీలు నెరవేర్చాడో. అది రిలీజ్ చేయడం చేతగాక ఈరోజు నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. ఇంకొకసారి 99% అంటే ప్రజలే మీ మూతి పళ్ళు రాలగొట్టే స్థాయిలో ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని హుందాతనంగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. లేదు దేవుడు నోరిచ్చాడు కదా, నేను ఇట్టే మాట్లాడతా, నేను మంత్రిని, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ప్రజలు నీకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. నువ్వు ఒక చరిత్రహీనురాలుగా మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకోండి రోజా గారు.